తిరుపతిలో కూటమి నేతలు బరి తెగించారు. ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేశారు. బస్సులో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే టార్గెట్ గా దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను పగలగొట్టారు. ఈ దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో కూటమి నేతలు బరి తెగించారు. ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేశారు. బస్సులో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే టార్గెట్ గా దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను పగలగొట్టారు. ఈ దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. తిరుపతిలో కూటమి నేతలు బరి తెగించిన విజువల్స్ ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేశారు. ఆ దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. బస్సులో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే టార్గెట్ గా దాడికి పాల్పడ్డారు. బస్సు అద్దాలను పగలగొట్టారు. ఈ దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. తిరుపతిలో కూటమి నేతలు బరి తెగించారు. ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేశారు. ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. బస్సులో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే టార్గెట్ గా ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. బస్సు అద్దాలను పగలగొట్టిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఈ దాడిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అడిగి తెలుసుకుందాం. ఇస్మాయిల్, చెప్పండి, ప్రలోభాలకు ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై టీడీపీ అలాగే జనసేన గూండాలు దాడి చేసిన దృశ్యాలు మనకు స్క్రీన్ మీద చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ దాడిని ఎట్లా చూడాలి? డెఫినెట్ గా ఇది నిన్నటి నుంచే జరుగుతుంది. గత 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఒక అక్రమమైనటువంటి అధికారాన్ని ఉపయోగిస్తూ చేస్తున్నటువంటి దాడి ఈ రోజు పతాక స్థాయికి చేరింది. తిరుపతిలో కార్పొరేటర్లందరూ కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి సమయంలో టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి గుండాలందరూ అక్కడ చేరుకున్నారు. బస్సు మీద దాడి చేశారు. బలవంతంగా కార్పొరేటర్లను ఎత్తుకుపోయేటువంటి ఒక ప్రయత్నము ఇది అర్ధరాత్రి జరుగుతోంది. అర్ధరాత్రి దాదాపు 12 గంటల సమయంలో కూడా ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో అరవి శ్రీనివాసులు, ఆయన కొడుకు అరని మదన్ అక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళ ఒక గుండాయిజం చేస్తూ వాళ్ళను కొట్టేటువంటి ప్రయత్నము, బెదిరించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బస్సులో ఎవరైతే కార్పొరేటర్లు బయలుదేరుతున్నారో వాళ్ళను అడ్డుకొని ఎత్తుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం, డైరెక్ట్ గా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, కిడ్నాప్ గురి చేసే విధంగా ఇదంతా దాడి జరుగుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా చూడొచ్చు. మీడియా మొత్తం అక్కడ ఉంది. మీడియా ముందటే ఏ విధంగా అధికారాన్ని ఉపయోగించి బలవంతంగా భయపెట్టి ఎవరైతే డబ్బులకు లొంగలేదో, ఎవరైతే తాము చెప్పినటువంటి కేసులు పెడతామని చెప్పినటువంటి భయానికి లొంగలేదో వాళ్ళను డైరెక్ట్ గా ఫిజికల్ గా మ్యాన్ హ్యాండిల్ చేయడానికి కార్పొరేటర్లను, ప్రజలు ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లను ఎత్తుకెళ్ళడానికి వచ్చినటువంటి గుండాలను మనం విజువల్స్ చాలా స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళందరినీ ఎత్తుకెళ్లేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా అక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళని ప్రతిఘటించారు. అక్కడికి వెళ్ళినటువంటి సాక్షి టీం ఏదైతే ఉందో, సాక్షి రిపోర్టర్ మూర్తితో పాటు కెమెరామెన్ ఇద్దరిపైన కూడా టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించిన గుండాలు దాడి చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా గాయాలయ్యాయి. ఆ తర్వాత ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. పోలీసులకు ముందు నుంచి కూడా ఇదంతా జరుగుతుందనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ కావాల్సినంత ప్రొటెక్షన్ లేదు, కావాల్సినంత పోలీస్ మొబిలైజేషన్ లేదు. చాలా మంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దాడి జరుగుతున్నటువంటి సమయంలో ఏమీ తమకు పట్టనట్టు చూస్తుండిపోయారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఒక దారుణమైనటువంటి సంఘటన. ప్రజాస్వామ్యంలో ఎన్నికైనటువంటి కార్పొరేటర్లే స్వేచ్ఛగా ఓటు వేయాలనేటువంటి సిచ్యువేషన్ ఉందంటే సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి ఆందోళన ఏ విధంగా ఉండొచ్చు చూడొచ్చు. ప్రతి చోట, ఇది కేవలం తిరుపతికి సంబంధించి కాదు, నూజివీడికి సంబంధించి, ఏలూరు, అదేవిధంగా మనం నెల్లూరు, ప్రతి చోట కూడా ఈ రోజు ఇదే కొనసాగుతోంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో, కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళను భయపెట్టడము, వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పడము, లేదంటే కొంతమందికి డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడము, అలా లొంగని వాళ్ళని బలవంతంగా కిడ్నాప్ చేసేటువంటి ప్రయత్నం. ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఒక రెడ్ బుక్ రాజ్యాంగానికి
దాడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా ఏ విధంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. నడి రోడ్డు మీద ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్లకు రక్షణ లేకుండా కర్రలతో చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి ప్రయత్నాన్ని మనం చూడొచ్చు. ఒక కార్పొరేషన్ కోసము, ఒక డిప్యూటీ మేయర్ కోసము కేవలం స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలనే ఈ విధంగా రక్తసిక్తం చేస్తున్నటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దృశ్యం ఇది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటిది అనేటువంటి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి దృశ్యాన్ని కనిపిస్తుంది. ఎమ్మెల్యే కుమారుడు రాత్రికి తిరుపతిలో చేసినటువంటి హంగామా ప్రతి ఒక్కరు చూశారు. ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేనకు సంబంధించిన గుండాలు అక్కడికి వెళ్ళి చేస్తున్నటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇస్మాయిల్, ముందు నుంచి చూస్తూ ఉన్నాము ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. డబ్బులతో ప్రలోభాలకు గురి చేసింది. డబ్బులకు లొంగని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు కూడా పాల్పడింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే దగ్గరుండి ఈ ప్రలోభాలకు గురి చేస్తూ ఉండడం కూడా చూసాం. ఇంత జరుగుతున్నా కూడా డబ్బులకు లొంగకుండా, ఒత్తిళ్లకు గురి కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేయటానికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై ఈ దాడి చేయటాన్ని అసలు వైఎస్ఆర్సీపీ ఎట్లా చూస్తోంది? డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్ గా ఉంది. 2 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. మాకు అన్ని చోట్ల బలం ఉంది. బలం లేనటువంటి చోట కూడా టీడీపీ ఇక్కడ వాళ్ళ క్యాండిడేట్లను గెలిపించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనేటువంటిది వైఎస్ఆర్సీపీ చాలా స్టాండ్ క్లియర్ గా చెప్పింది. ఆ తర్వాత చాలా చోట్ల ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కొంతమందిని బెదిరించి లోబర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలోనే తిరుపతిలో ఈ ఘటన జరుగుతోంది. తిరుపతిలో వాళ్ళందరూ కూడా ఈ రోజు బస్సులో డైరెక్ట్ గా వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్న టైంలో సాయంత్రం రాత్రంతా వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర ఉన్నారు, మార్నింగ్ వాళ్ళు వెళ్తున్నటువంటి టైంలో కొంతమంది గూండాల రూపంలో అక్కడికి వచ్చి బెదిరించి వాళ్ళను కొట్టి అక్కడి నుంచి ఎత్తుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. డైరెక్ట్ గా తిరుపతి నడి రోడ్డు మీద జరుగుతుంది. ఈ దృశ్యాలు లైవ్ వీడియోస్ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు పోలీసులు ఇంటర్వ్యూని అయ్యి అక్కడి నుంచి ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళని పంపేటువంటి దృశ్యం కూడా కనిపించలేదు. పూర్తిగా పోలీసులు ఏ విధంగా ఒక అధికారానికి సంబంధించి అధికార పార్టీకి లొంగిపోయారు అనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి మనం దృశ్యాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కవిత. రైట్ ఇస్మాయిల్, థ్యాంక్ యూ. తిరుపతిలో కూటమి నేతలు బరి తెగించారు. ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై దాడి చేశారు. బస్సులో వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే టార్గెట్ గా ఈ దాడికి పాల్పడ్డారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవీందర్, కవిత, తిరుపతిలో జరిగినటువంటి దారుణ ఘటన చూసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక రౌడీ రాజ్యం కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం బలం లేకపోయినా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకే ఒక అభ్యర్థి మాత్రమే అక్కడ కార్పొరేటర్గా ఉన్నారు. అయినప్పుడు కూడా అక్కడ డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ స్థాయిలో గోండాగిరి చేస్తున్నారనేది మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు జరిగినటువంటి ఘటన అక్కడ మేయర్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా అక్కడ ఎన్నికల్లో పాల్గొనేందుకు అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే బోమ్న కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి ఎస్వీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసినటువంటి సెరెట్ హాల్ దగ్గరకు వెళ్తున్న సందర్భంగా బస్సు మీద ఏకంగా దాడి చేశారు. అద్దాలు బాగా కొట్టారంటే ఎంత దారుణంగా పరిస్థితుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనలు ఇలా జరుగుతాయని ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఎందుకంటే గడిచిన 2-3 రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి బేపసకాండ, రౌడీజం ఏదైతే ఉందో అదంతా చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్ననే స్పందించి ఎలక్షన్ కమిషన్ కూడా కలిసింది. నీలం సాహ్ని ఎన్నికల కమిషన్ కలిసిన తర్వాత అక్కడ ఆమెకు చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా వివరించారు. తిరుపతిలో అక్కడ పోలీసులను ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అక్కడ కార్పొరేట్ల, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లకు రక్షణ కల్పించాలని కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు అక్కడ నిజాయితీ పరులైన ఆఫీసులను ఎన్నికల అధికారులుగా నియమిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో పాటు వారి కుమారుడికి సంబంధించి పూర్తిగా ఒత్తాసు పలుకుతున్నారు తప్ప అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పైగా పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నా కూడా పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని ఎన్నికల కమిషనర్ దృష్టి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ వైపు నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి దాడి ఘటన చూసిన తర్వాత ఇదే విధంగా అనిపిస్తుంది. అక్కడ పోలీసులు ఉన్నప్పుడు కూడా పూర్తిగా చోద్యం చూస్తూనే ఉన్నారు తప్ప ఏ విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేట్లను రక్షించే ప్రయత్నం చేయలేదు. వీరంతా బస్సులో బయలుదేరిన తర్వాత ఏకంగా బస్సు మీద పడి బస్సు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లను
బెదిరించడం, బస్సులో నుంచి లాక్కుపోయే ప్రయత్నం, కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేశారంటే ఏ స్థాయిలో దుర్మార్గం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తే మనం చూసాం. అక్కడ రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళినటువంటి సాక్షి టీవీ మీడియా ప్రతినిధుల మీద కూడా అక్కడ దాడి చేశారంటే అక్కడ పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. చుట్టూతా కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే సంబంధించినటువంటి కుమారుడి ఆధ్వర్యంలోనే ఈ రౌడీజం జరుగుతున్నప్పుడు కూడా పోలీసులు ఆయనకే ఒత్తాసు పలుకుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు బలం లేని చోట ఎందుకు ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగారనేది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఈ కూటమి నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు అయితే దానికి సమాధానం చెప్పుకోకుండా రౌడీజం అనేది చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే కుమారుడి ఆధ్వర్యంలో బస్సు మీద దాడి చేసి Right, అద్దాలు కూడా right. పాల్గొట్టారు. అందులో మహిళలు